రోజున ఏ కార్యకర్తల మధ్యన ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మండలాన్ని నడిపిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి భూ రీసర్వేతో గ్రామాలలో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తహసీల్దార్ అనిత కుమారి అన్నారు. రైతుల దగ్గర నుండి తమ భూములు రీసర్వే చేయించుకోవాలని కోరారు. ఈ భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా చిన్నమల్లం గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తామని అనిత చెప్పారు. రైతులు 2000కు పైగా ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. పెనుగొండ మండలం నేను తహసీల్దార్ గారు పెనుగొండ మండలం చిన్నమల్లం గ్రామంలో రీసర్వే భాగంగా మనకి గవర్నమెంట్ అంటే హానరబుల్ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఈ రీసర్వేలో భాగంగా మనకి చిన్నమల్లం గ్రామంలో గ్రామ సభ అనేది ప్రారంభించామండి. గ్రామ సభకి చాలామంది రైతులు కూడా అటెండ్ అయ్యారు. మనకి సుమారు ఈ చిన్నమల్లం గ్రామంలోనే సుమారుగా 1300 ఎకరాలు అనేది ఆయకట్టు ఉంటుందండి. ఇంచుమించు మనకి 735 ఖాతాలు అనేది ప్రతి రైతుకి కూడా ఉండొచ్చు సుమారుగా. కాబట్టి ప్రతి రైతు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు గతంలో నిర్వహించిన రీసర్వేలో వచ్చిన తప్పులు కాకుండా ఇప్పుడు మీరు కండక్ట్ చేస్తున్నటువంటి రీసర్వేలో మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి రైతు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు కూడా మేము గతంలో నిర్వహించినటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభల్లో కూడా మనకి మోర్ దెన్ 70 అప్లికేషన్స్ అనేవి ఈ చిన్నమల్లం విలేజ్ నుంచే రావటం జరిగింది. మాకు ఎక్స్టెంట్ తక్కువ ఉందని, లేకపోతే కనుక సర్వే నెంబరు తేడా పడిందని, లేకపోతే గట్టులు అనేవి పక్కనున్న రైతు మార్చడం వల్ల మాకు ఎక్స్టెంట్ తగ్గిపోయిందని చెప్పేసి చాలామంది రైతులు కూడా రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్